ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యాయి. తేదీలు కొత్తవి వచ్చాయి. అమలయ్యే కొత్త రూల్స్ కూడా ఉన్నాయండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే ఏ కొత్త రూల్స్ వచ్చినా కూడా మనం తెలంగాణ ఇటు భారతదేశంతో పాటు అన్ని రాష్ట్రాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఈ పథకాలు అయితే కొన్ని అయితే ఆగవండి, సక్రమంగా నడుస్తూ ఉంటాయి. కొన్ని పథకాలు అయితే ఎన్నికల కోడ్తో ఆ పథకాలు అయితే బంద్ చేస్తారు. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగిందండి. నోటిఫికేషన్ విడుదల ఇది ఏప్రిల్ 18 తారీఖున, నామినేషన్లో చివరి తేదీ ఏప్రిల్ 20 తారీఖున, నామినేషన్ల స్కూటీని ఏప్రిల్ 26 తారీఖున, నామినేషన్ విత్డ్రాకు అవకాశం అయితే ఏప్రిల్ 29న ఇవ్వడం జరిగింది. ఎన్నికల తేదీ అనేది మే 13 తారీఖు, ఎన్నికల కౌంటింగ్ అనేది జూన్ 24. ఇందులో ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎన్నికల తేదీ అనేది మనకు మే 13 తారీఖున లోక్సభ ఎన్నికలు అయితే ఉండబోతుంది. దీని ఫలితాలు అనేది జూన్ 4 తారీఖున రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఎంపీ స్థానంతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా భర్తీ అయితే చేయబోతున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే లాసన్ నందిత మృతి చెందారు కదా, ఆ స్థానాన్ని కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే అమలు కానుంది. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల కోడ్ అయితే తప్పనిసరి అందరూ పాటించాల్సింది. అన్ని రాజకీయ పార్టీలకు, దాంతో పాటు అభ్యర్థులకు, ఓటర్లకు కూడా నియమ నిబంధనలు అయితే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు అయితే ఉండకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు తొలగించాలి. బస్టాండ్, రైల్వే స్టేషన్లో రహదారులు, బస్సులు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, మున్సిపల్ కార్యాలయ స్థలాల్లో ప్రకటన హోల్డింగ్ అయితే ఉండకూడదు. ప్రభుత్వ అధికార వెబ్సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలు కూడా తొలగించాలి. మంత్రుల అధికార వాహనాలు కూడా వినియోగించుకోవద్దు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో కావచ్చు ఉండాలి. మిగతా రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు. దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం అయితే చేయకూడదు. కులాలు, వర్గాల ఆధారంగా ఓటు అడగకూడదు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఓటింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు అయితే నిషేధం ఉంటుంది. ర్యాలీలు, సమావేశాలు ముందస్తు సమాచారాన్ని పోలీసులకు అయితే ఇవ్వాలి. లౌడ్ స్పీకర్ వినియోగానికి కూడా అనుమతులు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. పోలింగ్ రోజునైతే సూచనలు అయితే ఈ రకంగా ఉంటుంది. ఇక అభ్యర్థుల ఏజెంట్లకు సంబంధించి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు సహకరించాలి. ఓటర్లు ఇచ్చే స్లిప్పులు సాధారణ కాగితం ఉండాలి, కానీ ఏ విధమైన పార్టీ గుర్తింపు, అభ్యర్థి పేరు కానీ పార్టీ పేరు కానీ ఉండకూడదు. మరియు భారతదేశం అంతా ఎన్నికలు కూడా అయితే రావడం జరిగింది. రేషన్ కార్డుతో ఏదైతే ఉన్నాయో పథకాలు కొన్ని ఆగుతాయి, కొన్ని మాత్రం వర్తిస్తాయి అన్నమాట. రేషన్ కార్డు సంబంధించి ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకుంటాం కాబట్టి ఈ పథకానికి ఎన్నికల కోడ్ అయితే వర్తించదు. ప్రధానంగా మనిషి మనుగడ స్తంభిస్తుంది కాబట్టి ఈ పథకానికి అయితే ఎటువంటి కోడ్ అయితే అమలు ఉండదన్నమాట. మరోటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఆర్థికంగా చేదోడు వాదడుగా ఉండేందుకు ప్రభుత్వం పథకాలు అయితే చేపడుతుంది కాబట్టి ఈ పథకాన్ని కూడా ఎన్నికల కోడ్ వర్తించదు. రైతు బంధు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం గత కొన్నేళ్ల నుండే డబ్బులు కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఇంకా చాలా మందికి డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈ పథకం ఆల్రెడీ గతం నుండి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్కి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ పథకం ఆగిపోవచ్చు. కానీ మరి కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో ముఖ్యమంత్రి అప్పీల్ చేసుకున్నట్లయితే పథకాన్ని కూడా కంటిన్యూ చేస్తారు. హెల్త్ సంబంధించి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, వేరే ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్కు సంబంధించినటువంటి అవి కూడా ఆగిపోవు అన్నమాట. ఈ పథకాలు అయితే వర్తిస్తాయి. మిగతా వాటికి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొత్తవి అనౌన్స్మెంట్ చేయడానికి లేదన్నమాట.